చంద్రబాబు నాయుడు గారి మీద పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రాపగండ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా, అసలు లెక్కాపత్రం లేకుండా, మరి ఈ ప్రాజెక్టులోంచి ఇరిగేషన్లోంచి ఇంకో చోట్ల నుండి ఇక్కడికి ఎక్కడ కూడా సిస్టమ్ లేకుండా ఈ రాష్ట్రాన్ని కనీసం అప్పు కూడా పుట్టకుండా, ఎఫ్ఆర్బిఎం సపోర్ట్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించిన విధానాన్ని మరి ఈ 4 నెలలు కూడా అకౌంట్స్ వెతకడం కూడా కష్టమైంది. ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండె ఆగినంత పని అయింది. దాంట్లో భాగంగానే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేసి అప్పచెప్పాడు అన్నది తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అప్పులు 10 లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ వడ్డీలే 71,000 కోట్లు కట్టాలి సంవత్సరానికి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 కోట్లు, అసలు 71,000 కోట్లు కట్టాలి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 వడ్డీలు అన్నీ కలిపి. అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడ ఎంత దారుణంగా పాతాళలోకానికి తొక్కి జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్ర పరిపాలన ఎంత దారుణంగా చేశారన్నది ప్రజలకు వివరించారు.